హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగురా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఉదయం అయితే మార్నింగ్ వరకు అయితే 5కి అయితే లేచానమాట. 5కి లేచి అయితే ఇక వాకిలుకి వాటర్ అయితే చల్లాను. ఇక డైలీ అనమాట 5కి అయితే లేచిన అయితే వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా కూల్గా ఉందనమాట. ఇప్పుడు కార్తీక సోమవారం కాబట్టి చాలామంది ఎర్లీగా లేచి అయితే పూజలు అయితే చేస్తున్నారు. కానీ ఇంతకుముందుకైతే ఇంకా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే లేస్తున్నారు. నేను కూడా 5కి లేచాను, బయట ఇదంతా ఊకాను, ఊకి ఇక వాటర్ చల్లాను అనమాట. ఇక డైలీ చేస్తూనే ఉంటారు అనమాట. ఇప్పుడు అయితే వాటర్ అయితే చల్లేస్తుంది అనమాట. మస్తు మామూలుగా ఎంత చల్లగా ఉంటుందో మార్నింగ్. కానీ లేచేటప్పుడు చాలా అనిపిస్తుంది. లేచి పని చేసేటప్పుడు మాత్రం అంత చలి ఏమి అనిపించదు. మార్నింగ్ ముగ్గు కూడా పెట్టాను అనమాట. ఇంకా చీకటే ఉంటుంది. ఇప్పుడు లేట్గానే తెల్లారుతుంది అనమాట. 6:30కి అట్లా తెల్లారుతున్నట్టుంది. ఇక్కడ ఇది మాది ఇంటి కదా, అసలు కరెంట్ లేదు కదా, ఎంత చీకటి అనిపిస్తున్నది. ఇది వరండా, ఇది కూడా మొత్తం క్లీన్ అయ్యి చేసేసిన, ఊకేసిన. వాటర్ ఏం జల్లలేదనమాట, ఎందుకంటే రోజు జల్లితే ఏం బాగుండదని. ఈరోజు మాది టిఫిన్ అయితే ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టిన నైటే. అన్నం పొయ్యి మీద పెట్టుకొని పాలు పెట్టి వేసిన. డైలీ అయితే పాలు అయితే ఉదయం మా పిల్లలు అయితే పాలు ఏం తాగట్లేదు. ఈవినింగ్ అయితే చాయ్ తాగుతారు, పాలు తాగుతారు, కానీ ఇంకా మార్నింగ్ అయితే ఏం తాగరు. ఇడ్లీ కోసం అయితే స్నాక్స్ అయితే కీర పెట్టిన. కీర అయితే మా వాళ్ళు మళ్ళీ ఈరోజు అయితే రిటర్న్ పట్టుకొని వచ్చినారు. ఎందుకో మరి వాళ్ళకి నచ్చలేదంట, ఫుల్గా ఉన్నాయని అంటున్నారు. అందుకనే తినలేదు. ఇంకా అన్నం అయితే ఆల్మోస్ట్ అయితే ఇంత ఇట్లా పొంగు రాగానే నేను ఏం చేస్తాను అంటే సిమ్లో పెట్టేస్తా. ఇక కీర పెట్టేసిన, వాటర్ బాటిల్ నింపేసిన. మా పిల్లలకు ఈరోజు బెండకాయ కర్రీ అనమాట. బెండకాయలు కట్ చేసిన, చట్నీ కోసం పల్లీలు వేయించి పెట్టిన. అయితే పచ్చిమిర్చి చేసిన, చాలా చిన్న కట్ చేసి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.